నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రహదారులు అధ్వానంగా ఉండడంతో సైదాపురం మండలంలోని కల్చేరు సమీపంలో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా. నీటి పాలైన ధాన్యం లబోదిబోమంటున్న రైతులు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి అని నెల్లూరు నగరంలో పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. అర్జీదారులు ఇచ్చిన అర్జీలను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తాం. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ ధ్యానచంద్ర. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలోని పలు చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు గుంతలుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో మృతి చెందారు. వాహనాలు సైతం బోల్తా పడుతున్నాయి. ఈ క్రమంలో భాగంగానే సైదాపురం మండలంలో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ధాన్యం రోడ్డు పాలైంది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కలిచేడు పొలాల్లో పండించిన ధాన్యం తరలించాలంటే రైతులకు అవస్థలు అన్ని ఇన్ని కావు. రహదారులు అధ్వానంగా ఉండడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో భాగంగా కలిచేడు గ్రామానికి చెందిన రైతు మాలపాటి సీనయ్య పండించిన ధాన్యాన్ని లారీలో మిల్లుకు తరలిస్తుండగా ఆ లారీ బోల్తా పడింది. దీంతో లారీలోని ధాన్యం అంతా నీటి పాలైంది. దీంతో రైతుతో పాటు లారీ యజమానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 200 ఎకరాల్లోని వరి పంటను బయటకు తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉందని రైతులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో సుమారు 50 మంది రైతులు వరి పంట సాగు చేశారు. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రైతు కష్టాలు చూసి రహదారి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామం కాపులు వస్తుంది. ఒక రైతాంగం ప్రకారం ఏంటంటే ఇదివరకు కలిచేడు దేవరేమూరు పొలివేరులో శ్మశానంకి వాళ్ళకి దారి ఉంది. ఆ దారి డ్యామేజ్ అయిన దానివల్ల అధికారులు ఎంతో మంది వచ్చి చూశారు. కానీ చేస్తా ఉంటున్నారు. ఇకనైనా స్పందించి ఈ రోడ్డుకి ఏదో నిధులు సమకూర్చి ఈ రోడ్డు వేయించి ఒక 25 మంది రైతుల్ని పంట పొలాలకి ఎవరికి ఇబ్బంది లేకుండా కాపాడాలని కోరడమైనది. దాదాపు ఈ లారీ జాబితా చాలా డ్యామేజ్ అయిపోయింది. ఎవరో బయట వాళ్ళు పెట్టుకుని ధాన్యాలు బయటకు దూరుకుంటారు రైతులు. కానీ గుంటలో పడిపోయింది. మాకు ఈ రోడ్డు దేవరూరు కలిచేరు మధ్య పొలిమూరు రోడ్డు చాలా ప్రాధాన్యత కలిగిన రోడ్డు. రైతులందరికీ దీని మీదే ట్రాక్టర్లు పోవాలన్నా వ్యవసాయ సంబంధించిన పనులకి ఈ రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు. ఇది సరైన మెయింటెనెన్స్ లేనందువల్ల గత 10 సంవత్సరాలుగా దాన్ని పట్టించుకోవడం వల్ల గతుకులమయ్యి ఇప్పుడు రైతులు దాన్ని నమ్ముకునేటప్పుడు రోడ్డు మెత్తబడిపోయినందువల్ల లారీ లోడ్డు తిరగబడిపోయి లారీ డ్యామేజ్ అయిపోయింది. లారీతో పాటు రైతు ధాన్యం మీరే చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో. నాన్న అవస్థ పడుతున్నాము. మిగతా రైతులకి సహాయం చేసేందుకు ఏమన్నా పనులు ఉంటే తొందరగా రోడ్డు మరమ్మతు చేస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి అధికారులు స్పందించి దీన్ని సత్వరం. తిరుపతిలోని కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి అర్జీదారులు విరివిగా తరలివచ్చి తమ సమస్యలపై కలెక్టర్ ధ్యానచంద్ర ఇతర అధికారులకు వినతులు సమర్పించారు. వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ ధ్యానచంద్ర వారికి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మంచినీటి సదుపాయం లేని ఊరు ఉండకూడదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ఆయన చేతుల మీదుగా అందజేశారు. వారు చెప్పిన సమస్యలు ఆలకించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి పాల్పడనని చెప్పారు. ప్రతి గ్రామంలో మంచినీటి సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన వివరించారు. సాధించడానికి కాదండి, మన ప్రజలకి రేపొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ, రేపొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ, నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాను, మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖ నేను చెప్తున్నాను, పంచాయతీ రాజ్ శాఖ మొత్తం రూరల్ 70% రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలో ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో. నా కోరిక ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మనం 100% ఎలా కొట్టామో, స్ట్రైకింగ్ 21 ఎలా కొట్టామో, అలాగా రక్షిత మంచినీరు అసలు లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక. అది ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు, నా విల్లో పవర్, నా విల్లో శక్తి ఉంది, నా సంకల్పంలో శక్తి ఉంది, వనరులు, బడ్జెట్, మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా, అసలు రక్షిత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు, అది అనిపించుకోవాలి. అలాగే ఎక్కడో మారుమూలన్న అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు, అది పోవాలి. నా కోరిక ఏంటంటే నేను మన పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను. నేను అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి, అక్కడ నేను వారి కష్ట నష్టాలు చూడాలి. నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, పిఠాపురం ప్రజలకి. నేను ఎందుకు ఇంత రుణపడి, నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ, ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలా, నేను అలా అంటూ అవ్వాలి అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను. నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు, కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకు వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన. గత 5 ఏళ్ల తర్వాత జూలై 1వ తేదీన లబ్ధిదారుల కళ్లల్లో ఆనంద బాష్పాలు చూశానని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయనతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. నెల్లూరు నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమవారం ఉదయం ప్రారంభించారు. యలమలవారి దిన్నెలో వారు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం జెండా వీధి, కపాడిపాలెం గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి చివరగా వెంకటేశ్వరపురంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి 3,000 రూపాయలు మొత్తం కలిపి 7,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొందన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి అని తెలిపారు. రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామని మంత్రి వివరించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈ రోజు రాష్ట్రంలోని అందరికీ అంటే 68 లక్షల మందికి ఈ రోజు యాక్చువల్ గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో. ఎందుకంటే వాళ్ళెవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలా 7,000 రూపాయలు ఇస్తారని. 3,000 ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు పెంచడమే కాకుండా గత 3 నెలలది కూడా కల్పిస్తానన్నారు. 3,000, 4,000 చేయొచ్చాము కానీ గత జరిగిపోయిన 3 నెలలది కూడా ప్రభుత్వం రాకముందుది కూడా ఇస్తామని అన్నారంటే అది నిజమా కాదని అందరూ డౌట్ పడ్డారు. అంటే వైసీపీ పరిపాలన జరిగిన ఆ 3 నెలలది కూడా ఈ నెలలో కల్పిస్తానన్నారు, దానికి అందరూ డౌట్ పడ్డారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మాట మీద నిలబడి ఈరోజు 7,000 రూపాయలు యాక్చువల్గా ప్రతి వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి, ఎవరికైతే ఇవ్వటం 68 లక్షల మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. చక్కగా ఈరోజు మార్నింగ్ 5:45 తెల్లవారుజామునే యలమవారి దిన్నె 13వ డివిజన్లో యలమవారి దిన్నెలో 246 బూత్, ఆ బూత్ నేను అడాప్ట్ చేసుకున్నా. నెల్లూరు సిటీలో ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్స్లో 248 బూతులు ఉంటే ఒక్కొక్క బూత్ని 1, 2, 3 అడాప్ట్ చేసుకున్నారు. ఆ యొక్క బూత్ వైజ్ ఎలక్షన్ చేశాం, డివిజన్ వైజ్ కూడా కాదు, బూత్ వైజ్ ఎలక్షన్ చేశాం. ఆ 248 బూత్లో ఒక బూత్ను కూడా నేను అడాప్ట్ చేసుకున్నా. ఆ బూత్లో ఓటర్ వెరిఫికేషన్ కూడా నేనే చేశా. అందుకని ఇవాళ కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో ఆ బూత్కే పోయాను తెల్లవారి.
5:45కే పోయి 5:45కే స్టార్ట్ చేశాను. అప్పటికే వృద్ధులు వాళ్ళందరూ లేచి రెడీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, నాయకులు అనురాధ, విజేతారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో కొలువై ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్యనిర్వహణ అధికారిగా విధులు నిర్వహించిన ఆరంభాకం వేణుగోపాల్ పదవీ విరమణ చేశారు. దీంతో ఆలయంలో నిర్వహించిన సన్మాన సభలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆలయ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. పాత్రుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగి నేనే ఎందుకు పోటీ చేయకూడదు, నేను ఎందుకు ఎవరి కిందైనా పనిచేయాలా, నాకేం తక్కువ, ఎందుకు ఇంకోరి కింద పనిచేయాలని ఒక ఆలోచన కలిగినప్పుడు నేరుగా నేను పోయి సంప్రదించిన మొట్టమొదటి వ్యక్తి ఆరంభాకం వేణుగోపాల్ గారు. దానికి తన వంతు సహాయ సహకారాలు కూడా అందించారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ రోజు మొట్టమొదట నా రాజకీయ అరంగేట్రానికి పునాది వేసిన వాళ్ళలో పెద్దలు వేణుగోపాల్ గారు ఒకరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఎన్ని సంవత్సరాలు 28 సంవత్సరాల పాటు భగవంతుడికి సేవ చేసుకుని ఈ రోజు రిటైర్ అవుతున్నటువంటి పెద్దలు వేణన్న గారికి శేష జీవితం అత్యంత ఆనందదాయకంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బ్రహ్మాండంగా ఉండేలా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్పుకోదు. ఏదో గురువు దైవం మనల్ని కాపాడుతుంది, కాపాడి తీరుతుంది. మనం ధర్మంగా పోయినప్పుడు ఆ ధర్మమే మనం జయింపజేస్తుంది. అట్లా వేణుగోపాల్ గారి కుటుంబం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని ఎప్పుడు కూడా వారు మాకు ఆత్మీయులే, వారు కానీ వారి కుటుంబం కానీ ఈ సభకి రావాలని గుర్తు పెట్టుకొని మరి వచ్చానంటే వారి మీద ఉన్న ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఎంత గొప్పతో ఒకసారి ఆలోచించుకోండి. అటంత మంచి వ్యక్తి వేణుగోపాల్ గారు. ఇప్పుడు ఆయన రేపు రిటైర్ అయిపోయి ఇక్కడ రాకపోయినా ఆయన మనసంతా శివాలయం మీద పడుతుంది అని. అట్లా ఈయనకి నిత్యం ఆ భగవంతునితో ఏర్పడిన బంధం ఇంకా ఉండాలని. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో ఉన్న జనార్దన్ రెడ్డి కాలనీలో మాజీ కార్పొరేటర్ జహీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. పెంచిన పింఛన్లు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి మంత్రి, నాయకులతో పాటు లబ్ధిదారుల పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు సమీపంలోని రైల్వే గేటు వద్ద వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. అనంతరం వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఉభయదాతలుగా గందల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. ఓం అగస్తీశ్వరాయ నమః. ఓం కాళీ సరి గరి గమ గమ పమ పద పద ని ధని సా శంకర శంకర స్థలే గలేవలంబ్యలంబితం భుజంగ తుంగమాలికా డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివః శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింబ నిర్ఝరీ విలోల వీచివల్లరీ విరాజమానమూర్ధనీ ధగద్ధగద్ధగద్వలల్లలాడమడ్డమావతే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందినీ విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రహదారులు అధ్వానంగా ఉండడంతో సైదాపురం మండలంలోని కల్చేరు సమీపంలో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా. నీటి పాలైన ధాన్యం లబోదిబోమంటున్న రైతులు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి అని నెల్లూరు నగరంలో పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. అర్జీదారులు ఇచ్చిన అర్జీలను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తాం. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ ధ్యానచంద్ర. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.